రెండవ పేతురు 1వ అధ్యాయము 17వ వచనము. ఆయన మహాత్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపితిమి. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అను శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశము నుండి రాగా వింటిమి. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగిచ్చు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యముంచినడలా మీకు మేలు. మాటలను దేవుడు తన వినికిడిలో భద్రపరచునుగాక. హల్లెలూయా. క్రిస్మస్ పర్వదినంలో మనం ఉన్నాం కదండి. ఎంత సంతోషం కదా. ఆ క్రిస్మస్ దినాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు పశువుల శాలలో ఆ పశువుల తొట్టిలో పరుండబెట్టినటువంటి సంగతి మనందరికీ తెలుసు. దాన్ని చూడడానికి జ్ఞానులు వచ్చారు, దాన్ని చూడడానికి గొర్రెల కాపరులు వచ్చారు. ఏం చూసి వచ్చారు? ఆ యొక్క నక్షత్రాన్ని చూసి వచ్చారు కదా. ఆ నక్షత్రము వారికి దారి చూపించింది. ఆ నక్షత్రము యేసయ్యను కనుగొనేలా చూపించింది. ఆ నక్షత్రము రక్షకుణ్ణి తీసుకొని వచ్చింది. ఆ నక్షత్రము వారి జీవితంలో దిశను మార్చింది. ఆ నక్షత్రము ఎన్నో రాజకీయ వారి పరిస్థితులకు, వ్యవస్థలకు పునాది వేసింది. ఆ నక్షత్రము కొత్త రూపవళి మార్పును తీసుకొని వచ్చింది. ఆ నక్షత్రం ప్రియ దేవుని బిడ్డలారా, ఇది క్రిస్మస్, క్రీస్తు పుట్టుక. నేను అంటాను, యేసు క్రీస్తు ప్రభువారు పుట్టారు, అందులో గొప్ప విషయం లేదు. అపోస్తలుడైన పేతురు యేసు క్రీస్తును వెంబడిస్తూ ఉన్నప్పుడు, నడుస్తూ ఉన్నప్పుడు వారు ఆ యొక్క కొండ మీద, ఆ పర్వతం మీద రూపాంతర అనుభవాన్ని చూశారు. యేసు క్రీస్తు ప్రభువారి యొక్క రూపాంతర అనుభవాన్ని చూశారు. ద ట్రాన్స్ఫిగరేషన్ ఆఫ్ ద క్రైస్ట్. ఆ యేసుక్రీస్తు రూపాంతర అనుభవాన్ని చూసినప్పుడు పరలోకం నుండి ఒక స్వరం వినపడింది. ఏంటంటే, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఇది కూడా ఒక గొప్ప సువార్తమానము. ఇదే సువార్తమానము యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిసం పొందుకున్నప్పుడు కూడా పరలోకం నుండి పావురం వల్లే అతని మీదకి ఆత్మ దిగి, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను అంటాడు. ఇవన్నీ కూడా వాక్యంలో చదువుతున్నప్పుడు, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, ఇవన్నీ మాటలు లేఖన భాగాల్లో ఉన్నాయండి. పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభు పుట్టారు అన్నంత సంతోషం కంటే గొప్పనైన సంతోషం ఒకటి ఉంది. ఏంటి తెలుసా? ఆ తెల్లవారి వేకువ చుక్క నా హృదయాల్లో ఉదయించబడాలి. హల్లెలూయా. అది ఉదయించబడకపోతే క్రీస్తు పుట్టుకకు ఎలాంటి అర్థం లేదు. మన హృదయాల్లో, మన జీవితాల్లో ఆ యేసయ్య జన్మించాలి. అది నిజమైనటువంటి క్రిస్మస్. మనం ఎంతో సంతోషంలో ఈ యొక్క పండుగ దినాలు మనం జరుపుకుంటూ ఉంటాం. ఎంతో సంతోషముతో, నూతన వస్త్రాలు, నూతన ఆలోచనలతో, నూతన తలంపులతో ఈ యొక్క పండుగ దినాలు మనం ముందుకు వెళ్తూ ఉంటాం. అందుకే అపోస్తలుడైన పేతురు ఇక్కడ అంటా ఉన్నాడు, మరియు ఇంతకంటే 19వ వచనం, మరియు ఇంతకంటే స్థిరమైనటువంటిది ఏంటండి? ఆయన ప్రియకుమారుడు, రక్షకుడు, లోకరక్షకుడు, బెత్లెహేములో పుట్టాడు, మరియ గర్భంలో పుట్టాడు. ఈయన నా ప్రియకుమారుడు, నేను ఆనందించున్నాను, లేదా ఈ యొక్క శిశువు జన్మించాడు. వీటన్నిటికంటే స్థిరమైనది ఒకటి ఉంది. ఏంటి తెలుసా? తెల్లవారి వేకువ చుక్క మీ హృదయంలో, తెల్లవారి వేకువ చుక్క మీ హృదయంలో ఉదయించు వరకు. ఆ వాక్యం ఎక్కడుందంట? చీకటి గల చోటులో ఉందండి. ఆ వాక్యం బైబిల్లో మాత్రమే ఉంది. ఆ వాక్యము పాటల్లోనే ఉంది. ఆ వాక్యము ఎవరో సువార్థికులు చెప్తున్నారు, ఎక్కడో వర్తమానికులు చెప్తున్నారు. కానీ విన్నటువంటి మన జీవితాలు ఆ సువార్త వైపు, ఆ సువార్త దిశగా మన జీవితాన్ని గనక మళ్ళించగలిగితే, ఆ సువార్త దిశగా మన జీవితాలని ఒక రూపవళి మార్పు వైపు, సంపూర్ణమైనటువంటి క్రైస్తవ విశ్వాస అనుభవంలోనికి, అనగా యేసు క్రీస్తునందు అంగీకరించుకున్నటువంటి జీవితాలు గనక వెళ్ళినటువంటి అడుగులు ముందుకు వేస్తే, మన జీవితంలో ఆ చీకటి పారద్రోలబడితేనే, మన జీవితంలో ఆ చీకటి వెలుగు దిశగా నడిపించబడితేనే అది నిజమైనటువంటి క్రిస్మస్ అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక నామకార్థపు క్రిస్మస్ కాదు కానీ, ఒక ఆచార్యమైనటువంటి క్రిస్మస్ కాదు కానీ, నిజమైన క్రిస్మస్ మనందరి జీవితంలో
దేవుడు ఉదయించునుగాక. హల్లెలూయా.